ఎవరైతే ఇప్పటివరకు కూడా ధూపదీప నైవేద్యం కింద రాలేదో వాళ్లకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళను తప్పకుండా ఎంపిక చేసి దానికి ఏం బెంచ్ మార్క్ ఏం లేదు అధ్యక్ష. ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే మేము ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి మీరు అన్నట్టుగా సేవాలాల్ అదేవిధంగా ట్రైబల్ వాళ్లకు కూడా మరి అవకాశము కల్పించడానికి ఈ యొక్క నియమ నిబంధనల కింద వస్తే తప్పకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అన్నా ప్లీజ్ రమణ గారు ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా పరిశీలిస్తామన్నా. నిబంధనలు ఏమైనా ఒకవేళ అటువంటి ఇబ్బందులు వస్తే వాళ్ళకి కూడా మరి తప్పకుండా అందాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది మనకు అంటే క్యాస్ట్లకు అతీతంగా చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా మేము ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అన్యాక్రాంతమైన భూముల గురించి చెప్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మేము 6,000 ఎకరాలు సంథింగ్ చెప్పారు. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి జిల్లా డీసీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని టెంపుల్స్ కింద ఎంతెంత భూమి ఉంది, మరి ఆ భూమిని సర్వే చేపించి మరి దాన్ని బౌండరీస్ ఫిక్సప్ చేసి మరి మా నోటీస్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక ముందు అన్యాక్రాంతం కాకుండా కూడా మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడైతే పవర్ గ్రిడ్స్కి దగ్గర ఉన్నాయో అక్కడ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలనేది, ఎక్కడైతే పవర్ గ్రిడ్స్కి దగ్గర లేవో అక్కడ పామ్ ఆయిల్ ట్రీస్ పెట్టాలనేది, దానివల్ల మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అవ్వడం వల్ల మనం ఇంకా ఎక్కువ గుడులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.